ప్రభుయేసుక్రీస్తు నామం పేరిట మీకందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. నేను ఈ వీడియోలో మీతో ప్రత్యేకంగా మాట్లాడాలనుకునేటువంటి శ్రేష్టమైన విషయాలు ఏంటంటే, అసలు ఇరాన్ మీద ఎందుకు అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేస్తున్నారు, యుద్ధానికి కారణాలు ఏంటి, ప్రాముఖ్యంగా బైబిల్లో ఉన్నటువంటి యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయం 38వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ లేఖనాలు, ప్రవచనాలు ఏ విధంగా నెరవేర్చబడ్డాయో నేను చాలా స్పష్టంగా మీతో మాట్లాడతాను. ఇంకా ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలకై ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. ఇంక వీడియోలోకి వెళ్తే, ఇజ్రాయెల్తో యుద్ధం చేసి ఏ దేశం కూడా గెలవలేదనే సత్యం అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఇజ్రాయెల్తో పాటుగా అమెరికా కూడా జత కలిసింది. ఇరాన్ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఆలోచించేయండి. అసలు ఎందుకు యుద్ధానికి కారణాలు ఏంటి, దాని యొక్క పుట్టుపూర్వతాల గురించి ఆలోచిస్తున్నప్పుడు మనందరికీ తెలుసు, అమెరికాలో 2001వ సంవత్సరం సెప్టెంబర్ 11వ తారీఖున భయంకరమైన మారణ హోమం జరిగింది. అల్ ఖైదా సంస్థకు అధిపతి అయినటువంటి ఒసామా బిన్ లాడెన్ తన యొక్క మాస్టర్ ప్లాన్తో WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్స్ మీద దాడులు చేశాడు. దాడి చేసినప్పుడు 3,000 మంది ఎట్ ఏ టైం చనిపోయారు, అక్కడే చనిపోయారు. ఆ తర్వాత అనేక మంది గాయపరచబడ్డారు. ప్రపంచం అంతా ఉలిక్కి పడింది. అప్పటి నుంచి కూడా టెర్రరిజం మీద అమెరికా ఉక్కుపాదం మోపింది. 2024 సంవత్సరం అక్టోబర్ 7వ తారీఖున హమాస్ తీవ్రవాదులు, అంటే లెబనాన్కి సంబంధించినటువంటి వారు 7,000 బ్యాలిస్టిక్ మిజైల్స్ చేత విరుచుకుపడ్డారు. ఉదయకాల సమయంలోనే వారి మీద దాడి చేసినప్పుడు అనేక వందల మంది ఇశ్రాయేలు సామాన్య పౌరులు చనిపోయారు. అప్పటి నుంచి కూడా యుద్ధం ప్రారంభించబడతా ఉంది. దీని వెనకాల ఎవరున్నారు అంటే, హమాస్కి ఫండింగ్ ఇస్తుంది ఎవరు, హమాస్కి అన్ని బ్యాలిస్టిక్ మిజైల్స్ని ఇచ్చింది ఎవరంటే ఇరాన్ అనేటువంటి విషయం అందరికీ అర్థమైంది. అందుని బట్టి ఇరాన్ యొక్క ప్రభుత్వాన్ని, ఇరాన్లో ఉన్నటువంటి ఆ యొక్క ప్రభుత్వాన్ని కూల్చేయాలి, తద్వారా ఈ యొక్క భయంకరమైన టెర్రరిజం అనేది ఆగుతుందనేటువంటి అభిప్రాయం వారిద్దరు దేశాల్లో కలిగింది. అందుని బట్టే ఇరాన్లో ఉన్న ప్రభుత్వాన్ని కూలగొట్టాలి, ఇరాన్లో ఉన్నటువంటి ఆ సుప్రీం పవర్ లీడర్ అయినటువంటి అల్ ఖమేనీని గద్దె దింపాలనే ఉద్దేశంతో అమెరికా కావచ్చు, ఇజ్రాయెల్ దేశం ముందుకు రావడం జరిగింది. 2026 ఫిబ్రవరి 28వ తారీఖున ఇరాన్లో ఉన్నటువంటి 5 ప్రాంతాల మీద మిసైల్స్తో దాడులు చేశారు ఇజ్రాయెల్, అమెరికా. ఇజ్రాయెల్ ఒక క్యాల్కులేటర్గా యుద్ధం చేస్తుంది. దాని వెనకాల మొసాద్ అనేటువంటి గూఢచర్య సంస్థ ఉందని తెలుసు. ముందుగానే అక్కడ ఉన్న పరిస్థితులన్నీ కూడా అదేం చేస్తారు, గూఢచర్యం చేసి ముందుగానే రిపోర్ట్స్ పంపిస్తూ ఉంటుంది. మనకు తెలుసు ఇజ్రాయెల్ దేశం ఏం చేశారంటే ఇరాన్లో సైబర్ అటాక్ చేశారండి. ఆ యొక్క పరిస్థితి అంతా కూడా ముందుగానే పసిగట్టి ఆ సైన్యానికి ఎప్పుడైతే మొసాద్ చెప్పిందో వారు అటాక్స్ ప్రారంభించారో, శత్రువుని ఎక్కడ కొడితే ఎక్కడ డ్యామేజ్ జరుగుతుందో ఆ ప్లేస్ని సెలెక్ట్ చేసి కరెక్ట్గా పిన్ పాయింట్ యాక్యురసీతో కొట్టగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు, తెలివితేటలు ఇజ్రాయెల్కి ఉన్నాయని మనం మర్చిపోకూడదు. ఇజ్రాయెల్ దేశం, అమెరికా దేశం ఆ సుప్రీం లీడర్ ఎక్కడైతే ఉంటాడో, అంటే టెహరాన్లో ఉంటాడో, ఆ టెహరాన్లో ఒక పెద్ద ప్యాలెస్లో ఆ వ్యక్తి నివసిస్తుంటాడు కుటుంబంతో. అక్కడ దాడులు చేశారండి. మొత్తం ఫ్యామిలీ అంతా కూడా అక్కడే ఉంటుంది. ఇజ్రాయెల్ చాలా ప్లాన్డ్గా, యాక్యురేట్గా మొత్తం ప్రాంతానంతా ధ్వంసం చేస్తుంది. మొత్తం ఫ్యామిలీ అంతా కూడా ఎలిమినేట్ అయినట్లుగా ప్రపంచంలో మనం చూస్తూ ఉన్నాం. ఇరాన్ సుప్రీం లీడర్ యొక్క బాడీ బిల్డింగ్ మధ్యలో చిక్కుకుని ఉన్నట్లుగా ఆ ఫోటోగ్రాఫ్స్ బయటకు వచ్చినని ట్రంప్ తన యొక్క సోషల్ మీడియాలో వెల్లడి చేశాడు. వాస్తవానికి ఖమేనీని అంతం చేయటం అంత చిన్న విషయం కాదు. 47 సంవత్సరాల క్రితం ఇరాన్లో ఇస్లామిక్ రెవల్యూషన్ వచ్చింది. ఇస్లామిక్ లీడర్ అండర్లో ఇరాన్ ప్రజలకి ఫ్రీడమ్ లేకుండా పోయింది. ఇరాన్ ప్రజలు నరకాన్ని అనుభవించారు. నెల రోజుల క్రితం అలీ ఖమేనీకి వ్యతిరేకంగా ప్రొటెస్టులు ప్రారంభించారు. ఖమేనీ రెజిమ్ దింపబడాలి. ఒక విషయం నేను చెప్పనివ్వండి, మహిళలకు బయటకు రావడానికి ఇరాన్లో అవకాశం లేదండి. ఒకవేళ హిజాబ్ వేసుకోకుండా బయటకు వస్తే, హిజాబ్ సరిగ్గా వేసుకోకపోయినా సరే అక్కడున్న పోలీసులు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళటమో, జైలుకి తీసుకెళ్ళి వారిని భయంకరంగా బాధిస్తారు. రీసెంట్గా జరిగింది ఏంటో తెలుసా, ఒక అమ్మాయి సరిగ్గా హిజాబ్ వేసుకోలేదని చెప్పి జైల్లోకి తీసుకెళ్ళి, పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి చిత్తకొట్టి చంపేశారండి. ఎప్పుడైతే ఈ విషయం ప్రజలందరికీ తెలిసిందో రోడ్ల మీదకి వచ్చారు, ప్రొటెస్ట్ చేయడం ప్రారంభించారు, మాకు ఫ్రీడమ్ కావాలని అడుగుతూ వచ్చారు. జనవరి నుంచి ప్రొటెస్టులు ఎక్కువైనాయి, ప్రజలందరూ కూడా బయటకు వస్తున్నారు. అప్పుడు అలీ ఖమేనీ ఏం చేశాడు తెలుసా, ఎవరైతే తన ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారో, ఎవరైతే ప్రొటెస్టులు చేస్తూ బయటకు వస్తున్నారో వారిని 3,000 మందిని నిర్దాక్షిణ్యంగా చంపేశాడండి. వాస్తవానికి అందరూ కూడా ఇస్లాం ప్రజలే. గాజాలో ఉన్నటువంటి ఇస్లాం ప్రజల్ని ఇజ్రాయెల్ చంపిందని చెప్పి ఇజ్రాయెల్ మీద చాలా దుమ్మెత్తిపోశారు. ఇరాన్లో ఉన్నటువంటి చంపబడినటువంటి అందరూ కూడా ఇస్లాం ప్రజలే. మరి ఇప్పుడు ఏ విధమైనటువంటి ఆంక్షలు కానీ, ఏ విధమైనటువంటి ప్రాబ్లం వారికి లేదు. ఎందుకంటే వారైతే చంపేచ్చు, కానీ నాన్ ముస్లిమ్స్ చేస్తే కనుక అది ఘోర పాపంగా ప్రపంచానికి తిరిగిస్తుంటారు. ఆలోచన చేయండి, ఈ యొక్క అలీ ఖమేనీ భయంకర నిరంకుశత్వ పాలన ఇరాన్లో అందిస్తున్నాడు. సుమారుగా 30 సంవత్సరాల పైబడి నుంచి కూడా ఇరాన్ని అతను పరిపాలన చేస్తున్నాడు. ఇప్పుడు ప్రాముఖ్యమైన కారణాలు మీకు చెప్తాను. ఇజ్రాయెల్ దేశం, ఆ తర్వాత అమెరికా దేశం ఇరాన్ మీద ఎందుకు దాడులు చేస్తున్నాయంటే, ఇరాన్ వాస్తవానికి మిడిల్ ఈస్ట్ రీజన్లో గొప్ప లీడర్ కావాలి, నేను
నేనే మొత్తం ఈ మిడిల్ ఈస్ట్ రీజన్ అంతా కూడా నేనే పరిపాలన చేయాలని అలీ ఖమేనీ ఎంతగానో ఆశపడుతూ ఉన్నాడు. ప్రపంచవ్యాప్తంగా టెర్రరిజంని ఎస్టాబ్లిష్ చేయాలి, షరియా చట్టాన్ని తీసుకురావాలని, రాడికల్ ఉగ్రవాదాన్ని పెంచి పోషించాలనేటువంటి ఆలోచన అలీ ఖమేనీదట. అందుని బట్టి ఈ యొక్క ఇజ్రాయెల్ కావచ్చు, అమెరికా దేశం కావచ్చు, ప్రపంచం అంతా సుభిక్షంగా ఉండాలి, ప్రపంచం అంతా శాంతిగా ఉండాలనే ఉద్దేశంతో ఆ రాడికల్ టెర్రరిజం అంతమొందించాలనే ఉద్దేశంతో ఇరాన్ మీద దాడి చేయడం మొదలుపెట్టారు.